ఆ ముని వెళ్ళి జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపు చేస్తాడు. ఆపు చేస్తే పాపభూయిష్టమైన సర్పములన్నీ అప్పటి వరకు యాగంలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని సర్పములు దేవతలతో చిలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలిపోతాయి. ఆ విధంగా వాటి సంఖ్యని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతం అయిపోతే ఈ భూమి మీద మిగిలిన ప్రాణులు బ్రతకవు. భయంతో చాలా బీభత్సమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని అవి నశించిపోవడానికే ఈ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ ఆస్తికుడు పుట్టడానికి ఆ జరత్కారు ఎక్కడున్నాడు? ఆ జరత్కారుడు దొరికితే వాసుకి చెల్లెలైన జరత్కారువునిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన వైపుకి కథ తిరిగింది. ఇప్పుడు తిరిగితే ఆయన యయావర వంశమునందు శ్రేష్ఠుడు, బ్రహ్మచారి, గొప్ప నియమపాలనం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా ఎంత ఘోరమైన బ్రహ్మచర్యం అంటే ఆయన ఊర్ధ్వరైతస్కుడు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఉండిపోయి ఒక రోజున ఎందుకో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఆ నీటి సరస్సు ఒకటి ఉంది. ఆ నీటితో కూడినటువంటి ఒక చిన్న సరస్సు. అక్కడ ఔరుగడ్డితో చేయబడినటువంటి దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేర్లు ఎలకలు కొరికేసాయి. ఒక్క వేరు ఉంది, అసలేది గడ్డి దుబ్బు. ఆ గడ్డి దుబ్బుకున్నది ఒక్క వేరు. ఆ ఒక్క వేరుతో ఉన్నటువంటి గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటాయి కదండి. ఆ పరకలన్నీ పట్టుకుని కొంతమంది తలకిందులుగా వ్రేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. తింటుంటే ఈయనన్నాడు వాళ్ళని చూసి, అబ్బో ఇది ఒక గొప్ప తపస్సులా ఉంది. ఒక వేరున్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకలు పట్టుకుని ఇంతమంది తలకిందులుగా వ్రేలాడుతూ సూర్యకిరణాలు తింటూ ఉన్నారు. గడగడ వణుకుతున్నారు మీ అందరూ. తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకొచ్చున్నాయి.